ఫ్రీ బస్ మహిళల్లో డిజైనర్కి ఇవ్వండి, అందరికి ఎందుకు ఇవ్వడం? అండ్ ఇంకో విషయం, బల్మరి వెంకట్ గారు, ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆర్థిక క్రమశిక్షణ ఒక్కటే రాష్ట్రానికి గట్టెక్కిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మరి ఆర్థిక క్రమశిక్షణ అంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటారు? ఇప్పటికే ప్రభుత్వం చాలా హామీలు నెరవేర్చాల్సి ఉంది కదా, మరి ఆర్థిక క్రమశిక్షణతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటారు? దానికి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ప్రకారంగా, సిస్టమ్ ప్రకారంగా ఏ రకంగా చేయాలో ఆలోచించి ప్రభుత్వం ముందుకు వస్తుంది. సరే, మనం అనుకున్నవి చెప్పినంత సింపుల్ గా ఇప్పుడు భరత్ గారు చెప్పినట్టు ఫ్రీ బస్ ఎందుకు, రైతులకి రుణమాఫీ ఎందుకు, దానికి ఇదెందుకు అదెందుకు అని అంత సింపుల్ గా ఈజీగా రెండు చెప్పాను వెంకట్ గారు. ఫ్రీ బస్ ఎందుకన్నాను, రుణమాఫీ ఎందుకన్నా, షాదీ ముబారక్ ఎందుకన్నా, కళ్యాణ లక్ష్మి భరత్ గారు అధికారంలో రావడానికి ఉపయోగపడితే గానీ ఉచితాలు అన్నవి ఇంకా అలవాటు చేసుకుంటారు. ఆ విషయంలో ఏ రకంగా దానిపైన దేనికి ఏంది అని అంటే, సరే యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ యంగ్ పొలిటీషియన్ ఈవెన్ ఐ హావ్ ఫ్యూ థాట్స్ అని నేను కూడా చెప్పగలుగుతాను దానిపైన. బట్ ప్రాక్టికల్ గా గ్రౌండ్ రియాలిటీకి వచ్చినప్పుడు దాని పరిస్థితి ఏ రకంగా ఉంటుంది. ఎందుకంటే నేను కూడా ఒక పెద్ద ఎలక్షన్ లో ఒక బాధితుడిని. ఓటుకి 6,000 రూపాయలు ఇవ్వకపోతే రోడ్డు పైకి ధర్నా చేసిన ఒక ఎలక్షన్ లో నేను ఒక క్యాండిడేట్ ని. సో నాకు తెలుసు పరిస్థితి ఏ రకంగా ఉంటుందో. హుజరాబాద్ ఎన్నికల్లో 3,000 6,000 ఓట్లు ఓటుకి ఇచ్చిన రోజు పోటీ చేస్తున్నాను అక్కడ. నేనేమంటున్నా, మీరు రాజకీయ పార్టీలు ఒకళ్ళు చూసి ఒకళ్ళు హామీ ఇస్తున్నాయి, కనీసం ఇటువైపు వాయిస్ వినిపించే వాళ్ళు ఉండాలి కదా. మేము ఫ్రీ బీస్ ఇస్తే ఈ రాజకీయ పార్టీకి ఓటు వేయమని కనీసం ఒక 5% మంది చెప్పినా ఆ మొగ్గు చెప్తారు కదా, ఈ 5% ఓట్లు మాకు వస్తాయని చెప్పి. 1% ఓటు గురించి కూడా రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక 5% మంది 6% మంది ఫ్రీ బీస్ ఇస్తే మేము ఓటు వేయమని నిల్చుంటే కనుక డెఫినెట్ గా దాన్ని కూడా కన్సిడర్ చేస్తాయి. ఇక్కడ మనకు రాజకీయ పార్టీలు భరత్ కాదు, దానికి కూడా సమయం వస్తుంది. ఇప్పుడు దానికి కూడా దేనికన్నా ఒక సాచురేషన్ పాయింట్ వచ్చినప్పుడు లీడ్ తీసుకుంటామని చెప్తున్నా. జీ తెలుగు న్యూస్ విల్ టేక్ లీడ్. వీఆర్ అగేన్స్ట్ ఫ్రీ బీస్. అన్ని ఉచిత పథకాలకు కాదు, అన్ని కాదు. వికలాంగులు, వితంతులు, వృద్ధాప్య పెన్షన్స్ ఉండాలి. ఈ లక్ష రూపాయలు ఇచ్చుకుపోతే ఎవరికి సరిపోదు. ఒకళ్ళకే లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఇచ్చుకుంటూ పోతే దళిత బంధు పెట్టారు, ఓకే, దళితులు ఉద్ధరణ చేయాలి. కానీ 10 లక్షల రూపాయలు ఇస్తే కనుక సాచురేషన్ సరిపోద్దా? ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఒక ఫ్యామిలీకి ఇస్తారు, 10 ఫ్యామిలీస్, దళిత ఫ్యామిలీస్ వాళ్ళే పక్క వాళ్ళని తిడతారు. అది ఎక్కడికి కాదు. అది ఈవెన్ బీసీ బంధు ఆల్సో 1 lakh, అది వాళ్ళనే ఓడించింది అనుకోండి బీఆర్ఎస్ ను. దళిత బంధు, బీసీ బంధు వాళ్ళనే ఓడించింది. ఇప్పుడు కూడు, గూడు, తిండి, కూడు, ఈ రోటీ కపడా మకాన్, ఇవి ఇంపార్టెంట్. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించండి, ఎవరు వద్దనరు. నేను ఇంట్లో విల్లా కట్టిస్తా అంటే రేపు ఒక డబుల్ బెడ్రూమ్ అన్నారు, రేపు విల్లా కట్టిస్తామంటే అవుతుందా? అంటే అట్లా కూడా ఇచ్చారు కదా కొన్ని ఊర్లకి. మీరు ఇందిరమ్మలో అంటే ఓకే 2 BHK అన్నారు, 2 BHK వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు, దానికి వాళ్ళ రిజల్ట్ పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. రేపు నెక్స్ట్ ఇంకో రాజకీయ పార్టీ వచ్చి మేము విల్లా కట్టిస్తామని అంటారు. ఊర్లో ఒకటి విల్లా కట్టిస్తాం అంటారు, 10 మంది అగేన్స్ట్ అవుతారు. అందుకని దీన్ని స్టాప్ ఉండాలి కదా, ఎక్కడో దగ్గర ఆగాలి కదా. దీనికి నేను ఉద్యోగులు చొరవ తీసుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే ఉద్యోగులు ఈ ఫ్రీ బీస్ వాళ్ళు ఎఫెక్ట్ అయ్యేది వాళ్ళు. మీరు మమ్మల్ని అడుగుతలేరు. వాస్తవానికి ఎప్పుడైనా మా జీతభత్యాలు అన్ని ఇచ్చిన తర్వాత మిగులు బడ్జెట్ ఉంటేనే ఏమైనా చేయాలి. కనీసం మా జీతభత్యాలు ఇచ్చలేని పరిస్థితి ఉంటే ఎవరు అడుగుతలేదు. నేను ఉద్యోగుల్ని కూడా ఒకటి అడుగుతున్నా. ఇప్పుడు జీతభత్యాలు, నేను ఒక